ఈ వీడియోలో మనం గులియన్-బెర్రీ సిండ్రోమ్ అంటే ఏంటి, దాంట్లో లక్షణాలు ఏముంటాయి, ఎందుకు వస్తుంది, ట్రీట్మెంట్ ఏం చేస్తాం, దాని గురించి తెలుసుకుందాం. ఈ గులియన్-బెర్రీ సిండ్రోమ్ అంటే ఇది ఒక నరాల జబ్బు. బాడీలో ఉన్న చాలా మల్టిపుల్ నర్వ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. దీంట్లో ముఖ్యంగా ఎట్లా అంటే పేషెంట్స్ ఎలా వస్తారంటే ఫస్ట్ కాళ్ళలో వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. కాళ్ళలో వీక్నెస్ స్టార్ట్ అయ్యి మళ్ళీ చేతులు లేకపోవడం, కొన్నిసార్లు ఫేస్ లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే బాగా నడిచే మనిషి సపోర్ట్ తీసుకొని నడవడము, కింద కూర్చొని లేయాలంటే సపోర్ట్ అవసరము, నడిచేటప్పుడు చెప్పులు జారిపోవడము, చేతులకి ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో ఆబ్జెక్ట్స్ గ్రిప్తో పట్టుకోలేకపోవడము, లేదా ఏదైనా ఆబ్జెక్ట్ ఎత్తడానికి చేతుల్లో బలం లేకపోవడము, ఈవెన్ లేదా అన్నం కలుపుకొని తినడానికి కూడా ఫింగర్స్ గ్రిప్ రాదు. వన్స్ ఫేస్కి వెళ్ళాక ముఖంలోకి వచ్చాక తినడానికి డిఫికల్టీ ఉంటుంది, తాగేటప్పుడు పొరబోతూ ఉంటుంది, కొన్నిసార్లు ఊపిరితిత్తులకు ఇన్వాల్వ్ అయితే బ్రీతింగ్ డిఫికల్టీ, చిన్న వాకింగ్ చేసినా కానీ ఎక్కువ ఆయాసం కూడా రావచ్చు. సో ఇది ఎందుకు వస్తుందంటే సాధారణంగా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ అయినా లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ఇప్పుడు కామన్గా అయితే కంపైలో బ్యాక్టీరియా జెజునే అనే ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే లూజ్ మోషన్స్, వామిటింగ్స్ ఇవన్నీ అవుతాయి. దానివల్ల బాడీ ఏంటంటే రెస్పాన్సివ్గా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ ఏంటంటే సోల్జర్స్ లాగా పోయి బ్యాక్టీరియాని అటాచ్ చేసి వాటిని చనిపోయేటట్టు చేస్తాయి. అయితే కొన్నిసార్లు ఈ యాంటీబాడీస్ ఏంటంటే మన బాడీలో ఉన్న నర్వస్ టిష్యూ నరాలకి ఆపోజిట్గా అటాచ్ అయ్యి వాటిని కిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దానివల్ల వచ్చే జబ్బే ఈ గులియన్-బెర్రీ సిండ్రోమ్. ఇది ఓన్లీ ఇన్ఫెక్షన్స్కేనా అంటే కాదు, కొన్నిసార్లు వ్యాక్సిన్స్ వేసుకున్నప్పుడు, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నా కానీ గులియన్-బెర్రీ సిండ్రోమ్ వచ్చిన వాళ్ళకు ఉన్నారు. సో ముఖ్యంగా ట్రీట్మెంట్ ఏముంటుందంటే ఐవీఐజీ ఆర్ ప్లాస్మాఫెరెసిస్. ఐవీఐజీ అనేది ఒక ఇంజెక్షన్ వస్తుంది 5 grams 10 grams బాటిల్లో. మనం వచ్చిన ఎంత ఫాస్ట్గా డిటెక్ట్ చేసి మనం ఇంజెక్షన్ వేయించుకుంటే అంత ప్రోగ్నోస్ ఉంటుంది. కొంతమందిలో డిసీజ్ చాలా ఫాస్ట్ ఉంటుంది, కొంతమందిలో వాళ్ళ బాడీ ఇమ్యూనిటీని బట్టి స్లోగా ఉంటుంది. కానీ ఎంత ఫాస్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత ఫాస్ట్గా తగ్గుతుంది. ఇది రాకుండా ప్రివెంట్ చేయొచ్చా అంటే ఒకటే, మనం కంటామినేటెడ్ ఫుడ్ కాకుండా అన్కంటామినేటెడ్ ఫుడ్ ఇంట్లో ఫుడ్, వాటర్ తీసుకుంటే కొంతవరకు ఇన్ఫెక్షన్స్ రావు, ఇది రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.